ఒకవైపు యుద్ధాలని ఆపుతానంటూ అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కిన డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత కాలంలో యుద్ధాల వీరుడిగా మారుతోన్న పరిస్థితి. రీసెంట్గా నైజీరియాకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. అక్కడ క్రిస్టియన్లపై మారణకాండ ఆపకపోతే, వాళ్ళని చంపడం ఆపకపోతే ఖచ్చితంగా నైజీరియా మీద దాడి చేస్తానంటూ హెచ్చరించిన పరిస్థితి. నైజీరియాలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ, మైనారిటీలుగా క్రిస్టియన్లు ఉన్నారు. అసలు నైజీరియాలో ఏం జరుగుతోంది? ఎంజీ రావు గారు ఒక అంతర్జాతీయ నిపుణులుగా ఏం చెప్తారు? ఎందుకు ముస్లింలు అక్కడ క్రిస్టియన్ల మీద దాడి చేస్తూ ఉన్నారు? ఎందుకు ట్రంప్ అంత డెడ్లీ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు? పరిణామాలు ఏ రకంగా ఉండబోతూ ఉన్నాయి? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన లుక్ పడింది నైజీరియా మీద. ఆఫ్రికాలో అంటే వెస్టర్న్ ఆఫ్రికాలో ఉండే నైజీరియా అనేది ప్రపంచంలోనే ఒక పెద్ద దేశం, ఆయిల్ ఎక్కువగా గల దేశం. ఓపెక్లో మెంబర్షిప్ ఉంది, బ్రిక్స్కి మెంబర్షిప్ అప్లై చేయడం జరిగింది. ఆఫ్రికన్ యూనియన్ ఫౌండింగ్ మెంబర్ అంటే అర్థమైపోతుంది. అంతర్జాతీయంగా 2050 నాటికి టాప్ 15 ఎకానమీస్లో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎకానమీ అవబోతుంది. ఇప్పుడు కూడా టాప్ 10 పాపులస్ కంట్రీ. దీని మీద ట్రంప్ ఎందుకు పడింది? అక్కడ ఉన్న ఆయిల్ వెల్త్ కోసం, రేర్ ఎర్త్ మినరల్ కోసం ఆ కంట్రీని కంట్రోల్ చేస్తే ఆఫ్రికా కాంటినెంట్ని, ఆఫ్రికా ఖండాన్నే కంట్రోల్ చేయొచ్చు. ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక పద్ధతిలో చెప్పాలంటే. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు నైజీరియాకి? మీరు అక్కడ క్రిస్టియన్ల మీద జరిగే అటాకుల్ని ఆపకపోతే, ముస్లింలు ఆపకపోతే, బోకో హారం లాంటి ఐఎస్ఐఎస్ఐ, ఆల్ఖైదా లాంటి తీవ్రవాద సంస్థలను మీరు కంట్రోల్ చేయకపోతే, క్రిస్టియన్ చర్చిల మీద దాడులు ఆపకపోతే నైజీరియాని నేను ఇన్వైడ్ చేస్తా, నైజీరియా ఆక్రమణకే మా సైన్యానికి నేను ఆర్డర్ ఇస్తా, ఆల్రెడీ ప్రిపరేషన్ జరుగుతున్నాయి, అమెరికన్ ఆర్మీ రెడీగా ఉంది అని ఒక డెడ్లీ వార్నింగ్ నైజీరియా అధ్యక్షుడికి ఇవ్వడం జరిగింది. నైజీరియా అధ్యక్షుడు కూడా దానికి రెస్పాండ్ అవుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు అన్నట్టు ఇక్కడ క్రిస్టియన్ల మీద అటాక్ జరగడం లేదు, నైజీరియాలో ఒక తీవ్రవాద సంస్థలు అటాకులు చేస్తున్నాయి, హింసకు పాల్పడుతున్నాయి. 2009 నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. అందులో బోకో హారం అని ఉంది. 2014లో 300 మంది స్కూల్ గర్ల్స్ని వాళ్ళు కిడ్నాప్ చేయడం కూడా జరిగింది. అది ప్రపంచ వార్త. ఇప్పుడే ప్రత్యేకించి జరగడం లేదా, ఇవి రిలీజియస్ కాదు, అంటే అవి మతాలకు అంటే ముస్లిమ్స్కు క్రిస్టియన్స్కి మధ్యలో జరిగే వైలెన్స్ కాదు, ఇక్కడ జీనోసైడ్ జరగడం లేదు, వైలెన్స్ జరుగుతుంది వేరే కారణాల వల్ల అనేది నైజీరియా అధ్యక్షుడు చెప్తున్నాడు. కానీ ఈ వైలెన్స్ ఆపడానికి అమెరికా సహకారం తీసుకుంటున్నాం, అది సహకారం మేము రెడీగా ఉన్నాం. ఎప్పటి వరకు అంటే మీరు మా దేశ అంటే నైజీరియా దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమత్వాల్ని గౌరవించినంత వరకు మీ సహకారం కూడా తీసుకుంటాం ట్రంప్ గారు అని ఆయన మంచిగా రెస్పాండ్ అవ్వడం జరిగింది.